మీ పిల్లలు ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఎగ్జామ్లో రాసే టయానికి మర్చిపోతున్నారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదు అని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసం చివరిదాకా చూడండి. హాయ్, ఐఎమ్ రజనీదేవి, ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువసేపు గుర్తుంచుకునే మార్గాన్ని తెలుసుకుందాం. మీ పిల్లలు మర్చిపోతున్నట్లయితే అది వాళ్ళ తప్పు కాదు. మరి ఈ తప్పుని మనం ఓవర్కమ్ చేయటానికి మనం ఏం చేయొచ్చు? దాన్నే స్పేస్డ్ రిపిటీషన్ ప్రోగ్రామ్ అంటారనమాట. ఈ స్పేస్డ్ రిపిటీషన్ టెక్నిక్ ద్వారా పిల్లలు వాళ్ళు చదివిన ఏ విషయాన్నైనా 3 సార్లు మళ్ళీ చదవాలి. సో ఫస్ట్ సారి చదివిన ఏ విషయమైనా 24 గంటల తర్వాత ఆర్ వితిన్ 24 అవర్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, మినిమం ఒక 5 మినిట్స్. రెండవసారి 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ అదే కాన్సెప్ట్ని ఒక మినిమం 3 మినిట్స్ అయినా రివైజ్ చేయాలి. థర్డ్ టైం ఆఫ్టర్ 1 మంత్, ఒక నెల రోజుల తర్వాత మినిమం 2 మినిట్స్ అయినా ఆ కాన్సెప్ట్ని రీకాల్ చేసుకోవాలి. సో ఇలా 3 సార్లు మనం ఎప్పుడైతే ఒకే విషయాన్ని గురించి స్పేస్డ్ టైమింగ్లో కొద్దిగా ఇంటర్వెల్ టైం ఇచ్చి మనం రివైజ్ చేసుకుంటామో ఆ కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుండిపోతుందని చెప్పి మన సైంటిస్టులు అయితే ప్రూవ్ చేశారు. అంటే మీరు ఈ టెక్నిక్ని ఫాలో చేయండి. మీరైనా మెమరీ హ్యాక్స్ కోసం షైన్ కేరసన్ పేజ్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి.